అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమితో ఏర్పడిన ప్రభుత్వము ఎన్నికల ముందు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టోతో పాటు ఇది హై ప్రయారిటీ, ఇవి ఖచ్చితంగా 6 పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క సభలో ప్రజలను చెప్పి ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి ప్రజలతో ఓట్లతో గెలిచి వచ్చిన ప్రభుత్వము ప్రజెంటు పాలన చేస్తున్న ఎన్డీఏ చంద్రబాబు ప్రభుత్వం. ఈ ప్రభుత్వము బడ్జెట్లో సూపర్ 6కు సంబంధించిన ఒక పథకం ఉచిత బస్సు గురించి మనకు తెలుసు. బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు లేవు. ఆ ఉచిత బస్సు గురించి కూటమిలో వన్ ఆఫ్ ద పార్ట్నర్ అయిన బీజేపీ నాయకుడైన పెద్దిరెడ్డి కిరణ్ అని చెప్పి ఒక డిబేట్లో ఈ ఉచిత బస్సు గురించి మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. ఉచిత బస్సు విషయం కూడా గౌరవ మంత్రి గారు ప్రస్తుతం చెప్పారు. ఈ యొక్క క్యాలెండర్ సంవత్సరంలోనే అమలు చేస్తాము. ఆ రకంగా మేము దిశలో అధ్యయనం చేస్తాం. దీని సమస్య ఉందంటే వర్ధన్ గారు, ఇప్పుడు ఉచిత బస్సులు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణలో మొదలుపెట్టారు. ఇప్పుడు కర్ణాటకలో మొదలుపెట్టిన దాంట్లో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య జరిగిపోతున్నాయి. వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. ఇప్పుడు అక్కడ డీసీఎం, డిప్యూటీ సీఎం ఏమంటారు, నాకు అనేకమైన నీళ్ళు వస్తున్నాయి, ఉచిత బస్సు వల్ల మహిళల నుంచి ఇబ్బందులు అవుతున్నాయి అన్నారు. అలాగే తెలంగాణ కూడా ఇబ్బందులు ఏమవుతుందంటే కొండడానికి ముందేస్తే ఉండడానికి కూడిన పరిస్థితులు ఉంటున్నాయి. సో ఎందుకంటే ప్రభుత్వం దీన్ని 1% ఆలోచించుకోవాలి. దీనిలో గెయిన్ అయ్యే వర్గాలు ఇది ఇప్పుడు అధ్యయనం చేస్తారంట. ఉచిత బస్సు గురించి అధ్యయనం. 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలన చేసింది. ఆ అనుభవం ఎక్కడ వెళ్ళిందో తెలియదు. ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రజలకు ముందు చెప్పే ముందు, తర్వాత ఇక్కడ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా చేశానన్న చంద్రబాబు గారి వాళ్ళ అనుభవం ఏమైందో, ఎటువంటి అధ్యయనాలు ఎలక్షన్స్కి ముందు చేయరు. ఇప్పుడేమో ప్రజల చేత ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని ఇప్పుడు అధ్యయనం చేస్తూ బడ్జెట్లో ఆయన చేస్తే అమలు చేస్తామంటున్నాడు, కానీ బడ్జెట్లో అలికేషన్స్ లేవు. మళ్ళీ ఇంకో పక్క ఏమంటున్నారు, అధ్యయనం చేయాలి. పక్క రాష్ట్రంలో ఆటోల వాళ్ళ ఆత్మహత్యలు జరుగుతున్నాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడుతున్నాయి, మహిళల నుంచి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అట్లా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ తర్వాత చాలా సాధక బాధకాలు ఉన్నాయి. ఇవన్నీ చెప్తున్నాడు. ఆ సమస్యలన్నీ అధ్యయనం చేయాలి అని. ఆల్రెడీ 6 నెలలు గడిపేశారు, బడ్జెట్లో లేదు, ఇంకా అధ్యయనం అంటున్నారు. ఈ విధంగా కాలయాపన చేసి ఈ పథకాన్ని కూడా అత్యంత ముఖ్యమైనది పథకంలో కూడా ఉచిత బస్సును కూడా ఇంకా అధ్యయనం పేరుతోనే కాలయాపన చేయడము, ఇది ప్రజలను మోసం చేయడం కాదా? మళ్ళీ ప్రజాస్వామ్యం అంటారు, ప్రజాస్వామ్యం మేమే కాపాడుతామంటారు. ఎదుటివారిని, జగన్ గారిని విమర్శించడానికైతే అన్నీ వస్తాయి, కానీ మనము చక్కగా ఉన్నామా? మనము ఎలక్షన్ టైంలో జగన్ గారన్న మేనిఫెస్టోని ఒక భగవద్గీత గాను, ఖురాన్ గాను, బైబిల్ గాను చూసుకున్నారు. మీరు అసలు సూపర్ 6లో ఒక్కటన్నా అమలు చేశారా? అది ఒక పెన్షన్ చెప్పారు, రీసెంట్గా సిలిండర్లు, ఉచిత బస్సు కేటాయింపులు లేదు, ఇంకా విద్యార్థులకు అది లేదు, కేటాయింపులు లేదు. ఇంకొకటి ఆడబిడ్డ నిధి, దానికి కేటాయింపులు లేవు. మేనిఫెస్టో అంటే ప్రజలకు చెప్పి, ప్రజలకు ఇవి మేము మీకు అమలు చేస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ప్రజలను మోసం చేయడం కరెక్టా? ఇది ప్రజాస్వామ్యమా?